వీళ్ళంతా మా సంఘ సభ్యులే. గణపతి తీసుకురావడానికి అయితే వచ్చినాం. ఇక్కడ ట్రాలీ గణపతి తీసుకుపోవడానికి అయితే ట్రాక్టర్ ట్రాలీ అయితే వచ్చింది. ఇక మేమైతే ఇక్కడ గణపతులు అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి, ఒకసారి చూడడానికి అయితే వెళ్తున్నాం. అన్ని పెద్దగానే ఉన్నాయి గణపతులు. మన గణపతి ఎక్కడుందో ఒకసారి అయితే చూద్దాం. ఇవన్నీ పెద్ద గణపతులే. చాలా పెద్దగా ఉన్నాయి గణపతులు అయితే. ఒక్కొక్కటి 15 ఫీట్లు, 17 ఫీట్లు, 20-25 ఫీట్ల దాకా ఉన్నాయి గణపతులు అయితే. ఇక్కడ ఈ కనబడేది మా గణపతి. అన్ని ఒకసారి చూపిస్తా చూడండి. గణపతులు అయితే చాలా బాగున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఇది ఎక్కడ అంటే మన సిరిసిల్ల నుంచి 4 కిలోమీటర్లు రగుడు. ఇదే మా గణపతి, 17 ఫీట్ల గణపతి. సిరిసిల్లకి వస్తుంది, భీమనగర్లో ఉంటుంది గణపతి. ఈ అన్న అయితే పెయింట్ వేయడానికి అయితే నిచ్చెనెక్కుతుండు. ఒక్కసారి చూద్దాం ఎట్లెత్తాడో. పెయింట్ ఎత్తుండు. అన్ని ఒక్కొక్కటి అయితే 25 ఫీట్ల దాకా ఉంది గణపతి. చాలా ఎత్తుతోటి మంచిగా ఉన్నాయి గణపతులు. ఈ అన్న అయితే ఇక్కడ గణపతులకు ఆటేస్తుండు, కనుబొమ్మలకు గిట్ట వేసిండు. దాదాపు కొన్ని గణపతులు అయితే ఆటేయని అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్దాం. అక్కడ ఆవు మీద శివుని ఆకారంలో ఉన్న గణపతి, మీకు అది చూపిస్తా. దగ్గరికి అయితే పోయి చూద్దాం. ఆవు మీద కూర్చుంది, శివుని ఆకారంలో ఉంటుంది గణపతి. డమరుకం గణపతి బాగా పెద్దగా ఉంటది. ఎలుక మీద కూర్చున్న గణపతి, విష్ణుమూర్తి ఆకారంలో ఉన్న గణపతి చాలా బాగుంది. ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది. ఇది కూడా, ఈ గణపతి కూడా అట్లే ఉంది, విష్ణుమూర్తి ఆకారంలో. కొన్ని చాలా బాగున్నాయి గణపతులు అయితే, చాలా రకాలుగా బాగున్నాయి. వైట్ కలర్ లో బాగున్నాయి గణపతులు. కొన్ని ఆర్ట్ వేయలేదు, ఫిష్ ఆకారంలో, శివుని ఆకారం ఉంది. మా వాళ్ళు అయితే అందరికి బొట్టు పెడతారు, తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. గిడ పెట్టరా గిడ కొంచెం గణపతి బప్పా మోరియా మోరియా రే బప్పా మోరియా రే. बोलो गणेश महाराज की गणपति बप्पा మోరియా. అయిపోయింది, పలిగింది కొట్టు.
ఇక గణపతి బయటకు తీసుకురావడానికి అయితే వాళ్ళు స్టడీ చేస్తుండ్రు. కానీ వెయిట్ అయితే బాగుంది గణపతి. అటు ఇటు పెట్టయితే గణపతి అయితే బయటకైతే తీసుకొచ్చినాం. ఇక క్రేన్ కూడా వచ్చింది, క్రేన్కి స్టడీ చేస్తుండ్రు. క్రేన్ కూడా వచ్చింది. ये बाप्पा ये या भक्तांना दर्शन द्यायला ये. आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका